చాలా హెచ్చుగా తమను తాము ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. అది గొప్పతనం అనుకుంటారు. క్రైస్తవ సమాజంలో మనల్ని మనం హెచ్చించుకునే తావు లేనే లేదు. యెహోవా ముఖకాంతి మన మీద పడితే మనం ఎంత పాపులమో ముందు అర్థమవుతుంది. త్రువ్వుతున్న కొలది పెరుగు తరగదున పాపరాశి, ఈ విధముగా చెడిపోతిని అని పాట రాశాడు. యెహోవా ముఖకాంతిలో బ్రతకటం అనంటే, క్రీస్తును పోలిన సువార్త మన హృదయాలలో వెలగటం అనంటే, మన హృదయం ఎంత పాపముతో నిండి ఉందో తేరి చూడగలగటం, స్పష్టంగా దాన్ని గ్రహించగలగటం. అలా కనిపించినప్పుడు సాటి మనిషి కంటే నిన్ను నువ్వు హెచ్చించుకోవటం చాలా కష్టం. సాటి మనిషికున్న సుగుణాలని నువ్వు చూసే ప్రయత్నం చేస్తావు. ఈరోజు ఉదయం ఇంకొక పిలుపుని నేను ఇస్తున్నాను. మీరెవరితో అయినా మాట్లాడినప్పుడు, మీరెవరితో అయినా కలిసినప్పుడు, మీరెవరితో అయినా సంభాషిస్తున్నప్పుడు వారి గురించినటువంటి మాట ఒకటి చెబితే దానికి 10 రెట్లు మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు అని అంటే, మీరు బహుశా ఇంకా ఈ రాజును ఎరగలేదు. మీరు బహుశా ఇంకా ఈ రాజుతో చేయి కలపలేదు. మీరు బహుశా ఇంకా ఈ రాజుతో అలీజెన్స్ లోనికి రాలేదు, మతంలోనికి వచ్చారు. అది ఈ లోక మర్యాద చొప్పున ఉండే మతం. దాని వలన లాభం లేదు. ట్రూ హ్యూమిలిటీ, నిజమైన తగ్గింపుతో జీవించేటటువంటి జీవన విధానం, అది